భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని పాపకొల్లు తెలంగాణ గ్రామీణ బ్యాంకు ముందు పొదుపు సంఘం సభ్యులు బైఠాయించి నిరసన తెలియజేశారు. అప్పు తీర్చండి, కొత్త రుణం ఇస్తామంటూ డబ్బులు చెల్లించుకొని రుణం ఇవ్వకుండా మేనేజర్ ఇబ్బందులకు గురి చేస్తుందంటూ గుండ్లరేవు గ్రామానికి చెందిన సవంతి గ్రూప్ సభ్యులు నిరసన తెలియజేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణం ఇస్తానని నమ్మించి ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, బ్యాంక్ చుట్టూ ఎందుకు ఎండాకాలంలో తిప్పుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. మీకు ఎవరు రుణం ఇస్తారు, ఎందుకు వచ్చారు, బయటికి వెళ్ళిపోండి అంటూ వ్యవహరిస్తున్న తీరు సభ్యులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. 15 సంవత్సరాల నుంచి బ్యాంకు నుండి రుణం పొందుతున్నామని, మాకు ఎందుకు అప్పు ఇవ్వరు అని ప్రశ్నిస్తే మిగతా సిబ్బంది మీరు కుమ్మక్కయ్యారా అంటూ ఎదురుదాడి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని కస్టమర్ల ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు. గతంలో ఉన్న మేనేజర్లు సభ్యుల పట్ల సఖ్యతగా ఉండేవారని, ఎవరిని ఇబ్బందులకు గురి చేయలేదని గుర్తు చేసుకుంటున్నారు. గుండ్లరేవు గ్రామం పాపకొల్లు బ్రాంచ్ అయితే సార్, నేను గత 20 సంవత్సరాల నుంచి పొదుపు అప్పు తీసుకుంటూనే ఉన్నాం, ఇస్తూనే ఉన్నారు, తీసుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సార్ కాబట్టి ఇప్పుడు 5 లక్షల్లో 4 నెలల డబ్బులు కట్టి లలిత 3 లక్షలు నేను లోన్ ఇస్తాననేసి మేడం చెప్పింది. చెప్పటం వల్ల మేము 3 లక్షలు కట్టినాం. ఇక్కడికి వచ్చి కట్టిన తర్వాత లోన్లు అన్నీ అయిపోయినాయి. తీరా డ్రా చేసేటప్పుడు మీకు ఎవరు ఇష్టమని అనేసి అన్నప్పుడు మీరు లోన్ తీసుకోవడానికి వచ్చారు, బయట మీ తాత సొమ్మ, మీ అబ్బ సొమ్మ, ఎవరు సొమ్మ అనేసి అనుకొని లోన్ తీసుకొని పోదాం అనేసి అనుకుంటున్నారు అనేసి మాట్లాడుతుంది. ఏంటి సార్, మేము ఇప్పుడు ఆమె ప్రెజెస్ చేయాలి, కానీ ఇప్పుడు ఆమె మేము వడ్డీ రూపాయికి ఇస్తే 2 రూపాయలు మేము కడుతున్నాం, ఆమె పుణ్యానికి ఇవ్వట్లేదు మాకు. పిల్లాఫీసులు మేము ఇక్కడ పాపకొల్లు బ్రాంచ్లో మేము మహిళా సంఘాల ద్వారా లోన్ తీసుకుంటున్నాం గత 10-20 సంవత్సరాల నుండి. కానీ రెగ్యులర్ గ్రూప్గానే ఉంది మాది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 2 నెలలు పెండింగ్లో ఉంది గ్రూపు. అవి అమౌంట్ కూడా కట్టేశాక మేము కొత్త లోన్ శాంక్షన్ చేస్తామన్నారు. అమౌంట్ కూడా మేము కట్టేసాము. మొత్తం అప్రూవల్ అయింది, లోన్ కూడా శాంక్షన్ అయింది పైనుండి అని చెప్పారు. మళ్ళీ తీరా అమౌంట్ పడి డ్రా చేసే టయానికి మీకు లోన్ ఇవ్వము అన్నట్లుగా ర్యాష్గా మాట్లాడింది మేనేజర్. ఇబ్బంది ప్రజల్ని సేవల నుంచి మంచిగా ప్రజలకి అందుబాటులో ఉండాలి, కానీ ఇలా ర్యాష్గా మాట్లాడడం ఇలా చేస్తే మాత్రం అది పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మేము ఈ బాధ్యతగా తీసుకున్నాం. కులపరంగా మతపరంగా మాట్లాడడం తప్పు. దీనిని అధికారులు కొంచెం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా. ఏమంటున్నారు మేనేజర్? ఎందుకంటే ఈయనట మీ లంబడోళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఇదే గోల్ అనేసి మాట్లాడుతుంది. ఇవ్వాలి లేకపోతే లేదు. కులపరంగా ఆఫీసర్ సార్కి ఏదో లింక్ ఉందని చెప్తుంది మాకు. మాకేం లింక్ ఉందో మరి అది కూడా తేలాలి.